బెంగుళూరు బర్గర్ ఎలా ఉన్నావే? బర్గర్ బక్క చిక్కింది కానీ హౌ? డైటింగా? డేటింగా? డేటింగ్ చేస్తే ఎలా అవుతారే? అది కూడా తెలీదా? రెండిట్లో కామన్‌గా జరిగేది ఒకటే. క్యాలరీస్ బర్నింగ్. ఎంత ఎక్కువగా డేట్ చేస్తే అంత స్లిమ్ అవుతావే. బాగానే చెప్పావులే గాని ఇంతకు ఫ్లాట్ ఎలా ఉంది? ఫ్లాట్ చాలా బావుంది. ఓనర్స్‌కి మంచి టేస్ట్ ఉంది. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఓకే అయితే రేపు మా నానమ్మకి రెగ్యులర్ చెకప్ ఉంది. అది అవగానే ఈవినింగ్ కలుద్దాం. ఆ! ఎక్కడ? బోర్డ్ గేమ్ కెఫ్లో. పర్ఫెక్ట్. ఓకే సీ యూ టుమారో. బై. యాహ్! సీ యూ దెన్. బై. 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 Yes, your coffee, ma'am. అయినా ఇదేం పిచ్చే, ఎప్పుడు ప్రపోజల్ రీల్సే చూస్తూ ఉంటావు. ఎవరికైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి? నేనా? ప్రపోజ్ చేయించుకునే టైప్, చేసే టైప్ కాదు. ఆహా, మరి ఏం టెన్షన్తో చూస్తున్నావే? డిఫరెన్స్ చూస్తున్నా. ఒకప్పుడు ప్రపోజల్స్ ఎంత బాగుండేవే. గ్రీటింగ్ కార్డ్స్, లవ్ లెటర్, ఫ్లవర్స్. ఇప్పుడంతా కమర్షియల్. ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే అంత ఈజీగా లవ్లో పడిపోతారు. ఇంకొంతమంది అయితే ఫోన్లోనే లవ్వులు, ఫోన్లోనే ప్రపోజల్లు, ఫోన్లోనే కాపురాలు. అరే దీనమ్మా, ఆఖరికి బ్రేకప్లు కూడా ఫోన్లోనే. ఆగాగు, నైట్ ఏమన్నా పాత సినిమా చూసావా ఏంటి? లేదంటే ఏంటిది? నో, చెప్తున్నా. ఒకప్పుడు ఒక అబ్బాయి ప్రపోజ్ చేయాలంటే వాడి మనసులో మినీ వార్లే జరిగేవి. అమ్మాయిలు ప్రపోజ్ చేసిందే లేదే. కానీ ప్రెజెంట్ అంతా ఆర్టిఫిషియల్. అది చూసే మనకి వాళ్ళకి మాత్రం బాగానే ఉంటుంది. ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పే లెటర్స్, ఈ ప్రపోజల్స్ ధైర్యం లేక ఇండైరెక్ట్గా అప్రోచ్ అయ్యే ప్రాసెస్. ఎందుకంటే అప్పుడు అబ్బాయికి అమ్మాయి తెలియని పుస్తకం, కానీ ఇప్పుడు తెరిచిన పుస్తకం. చాటింగ్లోనే అన్నీ తెలిసిపోతున్నాయి. అందుకే లవ్ చేస్తున్నారని మొహం మీదే చెప్పేస్తున్నారు. ఐ నో, ఆ రోజుల్లాగా ప్రపోజ్ చేస్తే ఎంత బాగుంటుందే. హలో మేడం, ఆ ఫ్యాంటసీలు ఆపి రియాలిటీలోకి రండి. యానిమల్ సినిమాకి వచ్చి సుందరకాండ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు కోరుకున్న ఇప్పుడు జరగవు కానీ ఒకవేళ జరిగితే? ఏమంటున్నావే? ఏంటి, లవ్ లెటరా? వాట్? ఎవరిచ్చారు? ఎవడే ఆ స్వాతిముత్యం? స్వాతిముత్యం ఏం కాదు, చాలా స్మార్ట్గా ఉండే ఉంటాడు. కానీ చేసిందే స్మార్ట్గా లేదు. అఫ్ కోర్స్, బట్ ఇట్స్ క్లాసిక్ యా. సరే, ఇంతకీ ఆ లెటర్లో ఉన్న స్మార్ట్ ముత్యం ఎవరే? అదే కనుక్కుందాం. ఈ లవ్ స్టోరీ ఇక్కడే జరిగిందంట. ఓహో, కానీ ఎవరిని అడుగుదాం? అక్కడ కూర్చున్నాడే, వాడిని అడుగుదాం. చెప్తాడంటావా? ట్రై చేసి చూద్దాం. పద. హాయ్ సార్. చెప్పండి మ్యామ్. ఇది మా కిరణ్ సార్ రాసిన లవ్ లెటర్ వర్ష మేడంకి. ఇలా ఆయన మాత్రమే రాయగలడు. ఈ కాఫీ షాప్లో ఎన్నో లవ్ స్టోరీస్ చూశాను, కానీ వీళ్ళది మాత్రం ది బెస్ట్. వాళ్ళ గురించి మాకు కొంచెం చెప్తారా ఇప్పుడా? ప్లీజ్? అయితే ఒక 10 minutes వెయిట్ చేయండి, వస్తాను. చెప్పండి మ్యామ్. అయినా ఈ లెటర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? మేబీ నేనున్న ఫ్లాట్లో వాళ్ళు ముందున్నారేమో. కిరణ్ సార్ ఎప్పుడు ఈ టేబుల్ దగ్గరే కూర్చునేవారు. కాలం కూడా ఆగి చూడాలనిపించే కొన్ని ప్రేమ కథలుంటాయి, అలాంటిదే ఇది కూడా.
పర్ఫెక్ట్. Raghav. This is for you. Thank you so much. This is the best compliment I received, sir. You deserve this. It really touched my heart. Would you like to have anything else? No, thank you. Raghav. Can you give this to her? ఏంటి ఇలా వచ్చేసింది? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? నిన్న అమ్మాయితో బాగానే మాట్లాడారు కదా. తను నా కొలీగ్. ఓ ఓకే. ఐమ్ వర్ష. కిరణ్. మీకేమైనా వెన్స్ట్రోఫోబియా ఉందా? అదేం లేదండి. మంచిది, మరి కొంచెం ఫ్రీ అవ్వండి. నేను ఫ్రీగా ఉంటే నన్ను తట్టుకోలేరండి. అండ్ కానీ నేను ఫ్రీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే.
పర్లేదండి, నేను తట్టుకుంటాను. మీరు ఫ్రీగా ఉండొచ్చు. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అబ్బో, అన్నట్టు మొన్న నా స్కెచ్ మీద ఏదో రాశారు కదా, అంత తెలుగు మీకొస్తే సరిపోదు, చదివే వాళ్ళకి కూడా వచ్చుండాలి. చదవటానికి బాగుంది, కానీ మీనింగ్ కోసమే గూగుల్ చేయాల్సి వచ్చింది. సి, అర్థం చేసుకోవడానికి టైం పడుతుందంటే ఆ విషయం గురించి మనం ఎక్కువసేపు ఆలోచిస్తున్నట్టు. అండ్ అలా తెలుసుకుంది ఏదైనా గట్టిగా ఇక్కడ గుర్తుండిపోతుంది. అండ్ ఐ బిలీవ్ దాట్. యూర్ రైట్. బట్ నా స్కెచ్ ఎందుకు డ్రా చేశారు? అంటే చూడ్డానికి బ్యూటిఫుల్ అనిపించింది, అందుకే గీసా. డ్రా చేయొచ్చు, కానీ దాని మీద ఏదో కొటేషన్ రాశారు కదా, అది నార్మల్గా అనిపించలేదే. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండ్ సమ్టైమ్స్ ఐ లైక్ టు రైట్ పోయట్రీ. అప్పుడు అలా అనిపించింది, రాసా, అంతే. అంతేనా? అంతే. నిజంగా అంతేనా? నిజంగా అంతే. చూడ్డానికి బాగానే ఉన్నారుగా, గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదని మీకెవరు చెప్పారు? ఉండుంటే మీ ఫోన్ అంత సైలెంట్లో ఉండేది కాదు, రోజు మీరు ఇలా ఒంటరిగా కూర్చునేవారు కాదు, అంత ప్రశాంతంగా వర్క్ చేసుకునేవారు కాదు. కాల్స్ రావడం, వర్క్ డిస్టర్బ్ అవ్వడం జరిగేవి. మరి మీరు కూడా చూడడానికి చాలా బాగున్నారు కదా, మీకు లేరా? టైం వేస్ట్ అబ్బా. టైం వేస్టా? టైంని మనీతో కౌంట్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ అన్నిటికీ బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీతో ఒక ట్రిప్ వెళ్ళారు. మరి దాన్ని ఏమంటారు? మేబీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అరే, మీ దృష్టిలో అది కూడా టైం వేస్ట్ అవ్వాలిగా? టైం వేస్ట్ అని కాదు కిరణ్, కొన్ని వాటికి అర్హతలు ఉండాలి. బట్ యూ లుకింగ్ బ్యూటిఫుల్ నా? అది అర్హత కాదు, జస్ట్ బోనస్ అంతే. సముద్రం చూడడానికి చాలా ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది, బట్ ఇన్సైడ్ అలజడులు చూసిన ఎవరికైనా సముద్రం మీద ఒపీనియనే మారిపోతుంది. అంటే చూడ్డానికి బాగున్నా మెంటలీ అన్స్టేబుల్ అంటున్నారా? మెంటల్లీ స్టేబుల్గా ఉండడానికి మెడిటేషన్ ఉంది, మ్యూజిక్ కూడా ఉంది, బట్ నాట్ ఓన్లీ దాట్. లైట్ వర్షా? లైఫ్లోకి రైట్ పర్సన్ వచ్చినప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి. వచ్చేది రైట్ పర్సన్ అని ఎలా తెలుస్తుంది? ఎలా అంటే నీకు నువ్వు ప్రాబ్లం అనుకుంటున్నది తనకది నథింగ్ అంటూ నీతో ఉంటున్నప్పుడు అండ్ నిన్నుగా ఇష్టపడుతున్నాడని తెలుస్తుంది. అలాంటి అబ్బాయిలు ఎండమూరి నవలల్లోనే ఉంటారు. స్పోర్ట్స్ బైక్ ఉంది కదా అని చెప్పి సైకిల్ అని షెడ్కి వెళ్ళిపోలేదండి. సో అలాంటి అబ్బాయిలు కూడా ఉంటారు. టైం వచ్చినప్పుడు మీ లైఫ్లో కూడా వస్తారు. నిజమే, మీరు ఫ్రీ అయితే మాట్లాడడం చాలా కష్టం. థ్యాంక్ యూ. ఏంటి, అది కాంప్లిమెంట్ అనుకుంటున్నారా? ఏ కాదా? ఇంకా బాగుంటారు. కొన్ని రోజులకి వర్ష మేడంకి ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే లవ్ లెటర్ రాశాడు. లవ్ లెటర్ ఎందుకు? ఇద్దరు బాగానే క్లోజ్గా ఉన్నారుగా, డైరెక్ట్గా ప్రపోజ్ చేయొచ్చు కదా. అవును, దానికి కిరణ్ సార్ ఏమన్నాడో తెలుసా? ప్రేమిస్తున్నా అని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ ఎంత ప్రేమిస్తున్నా అని చెప్పడానికి ఐ ఫెల్ దిస్ ఇస్ ద బెస్ట్ వే. రాఘవ్,
మన దగ్గర వైట్ పేపర్స్ ఉన్నాయా? లేవు సార్, కానీ లెటర్ హెడ్స్ ఉన్నాయి సార్. దాని బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్గా ఉంటుంది. సూపర్, ఒక 10 తీసుకురా. మొత్తం తెచ్చేస్తాను సార్. ప్రియమైన కపిల కళ్ళ వర్షకి ప్రేమతో. రుణపడిపోయే ప్రియతమా తొలి సంధ్యలోని ఈ చల్లని గాలికి. ఎందుకంటే నీ ముంగురులతో ఆడుతూ నిన్ను చూపించినందుకు. నిన్ను చూసిన క్షణంలో వెన్నెలో రావాల్సిన మధుర స్వప్నాలన్నీ పగలే మేల్కొని చూస్తుండిపోయినట్టు అనిపించింది. అంత అందంగా ఉంటావు, నిండు జాబులకి ప్రాణం పోసినట్టు. అమ్మాయి అందాన్ని చూసి కలిగేది ఆకర్షణ అయితే నా ఆకర్షణకి ఆయుష్ చాలా తక్కువ. అందుకే అది ఇష్టంగా మారింది. ఆ ఇష్టం నీ పరిచయంతో ప్రేమైపోయింది. ఆకాశానికి హరివిల్లులా, రేపటికి ఆశలా, జీవితానికి అందమైన జ్ఞాపకంలో ఎప్పుడు నీతో ఉండిపోవాలి అనిపిస్తుంది. అది నువ్వు ఒప్పుకుంటేనే. సముద్రంలో అలజడిలా ఏదో ఉందని చెప్పావు. అదేదైనా నీతో నేనుంటా. మహా అయితే ఏమై ఉంటుంది? బ్యాడ్ పాస్టా? నేను అది చూడలేదు, నాకు అవసరం లేదు. హెల్త్ ప్రాబ్లమా? క్యూర్ అయ్యే వరకు దాన్ని వదలను, అవ్వకపోయినా నిన్ను వదలను. నీ అందాన్ని మాత్రమే చూసి కలిగిన ప్రేమ కాదు నాది. నిన్నుగా అనుకునే ప్రేమ. అది మంచి అయినా చెడు అయినా. నువ్వు నాకు కావాలి వర్ష. ప్రేమకి, చిన్న చిన్న గొడవలకి, అలకలకి, విసిగించడానికి, అలానే కలిసి బ్రతకడానికి. ప్రేమించడానికి కావాల్సిన అర్హత ఒక్కటే వర్ష, అదే మంచి మనసు. అది నీకు కావాల్సినంత ఉంది. ఉన్న ఈ ఒక్క జీవితంలో నీకున్న అన్ని భయాలు, బాధలు వదిలేసి నాతో ఉండు. రాణిలా చూసుకోకపోయినా రాయిలా మాత్రం ప్రవర్తించను. కాలానికి సమయంలో, కాలగమనంలో ఎప్పుడు నీతోనే ఉంటాను. నీ లైఫ్లోకి రాణిస్తావో వెలివిస్తావో ఇంకా నీ చేతిలోనే ఉంది వర్ష. ఇట్లు నీ కిరణ్. ఏంటిది? ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. రిజెక్ట్ చేస్తాను భయపడ్డావా? అదేం లేదు. ప్రేమిస్తున్నా అని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ ఎంత ప్రేమిస్తున్నా అని చెప్పడానికి ఐ ఫెల్ దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఆయన రిజెక్ట్ చేసినంత మాత్రాన నేను వదిలేస్తానా? నీతో ఫ్రీ అయిపోయినా. నువ్వు నన్ను తట్టుకోవాల్సిందే. కిరణ్, ఐ లవ్ యూ టూ.
డియర్ రచన. బా ఏముంటావే నువ్వు, కత్తి కత్తి లెక్కుంటావు. అందుకే ఎప్పుడో నీకు ఫిదా అయిపోయినా, కానీ ఆ ముచ్చట చెప్తే నువ్వు ఎక్కడ చెంపబలపడతావు అని చెప్పి సూచాయించిన. నిన్ను ఎట్లా అప్రోచ్ కావాలనో తెలియక బట్టలు నింపేసుకున్నా. ఫైనల్గా ఇక ఓల్డే అయినా ఈ లవ్ లెటర్ కాన్సెప్ట్ ఏదో మంచి అనిపించి ట్రై చేస్తున్నా. ఇంతకు నేను ఎవరో ఎరకనా? కళ్యాణ్. షాకేం కాకు, నేను నీ చిన్నప్పటి దోస్త్ కళ్యాణ్ గానే. మూతి మీద మీసం వచ్చినప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నానే. నీకు మాత్రం అర్థం కాలేదు. అర్థం చేసుకుంటావేమో అని చాలాసార్లు తేడా కూడా చూసినా, కానీ నువ్వు తాగినవారా మంది ఎక్కువైందారా అన్నావు, కానీ నా మనసు అర్థం చేసుకోలేవే. రాక్షసివే నువ్వు. లెటర్ రాసే బదులు టెక్స్ట్ చేయొచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు, కానీ అట్లా చేస్తే పంట పొలాల గాలికి ఫ్యాన్ గాలికి ఉన్నంత తేడా ఉంది. ఫైనల్గా నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కాబట్టి ప్రపోజ్ చేస్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తావో అని భయంతో నేను రోజు చెప్పలే. అంత ఇష్టమే నువ్వు అంటే. నా లవ్ గురించి తెలిసినాక ఎస్ చెప్తావో నువ్వు చెప్తావో అని కింద వెయిట్ చేస్తున్నాను. ఆగా ఒక్క నిమిషం, ఇక ముందుగానే చెప్తున్నా, ఈ కొట్టడాలు గిట్టడాలు ఏమైనా ఉంటే పైనకి వెళ్ళి చూసుకున్నాం. ఇందుకు వచ్చినాక నో మ్యాన్ హ్యాండ్లింగ్ ముందే ఏరియాలో మనకు మస్తు ఇది అవుతుంది. కానీ సీరియస్లీ రచన, ఐ లవ్ యూ సో మచ్. ఇన్ని రోజులైనా వెయిట్ చేస్తాను.